లోన్ ఈఎంఐ ఆలస్యమైందా? రికవరీ ఏజెంట్ల ఫోన్ కాల్స్తో ఇబ్బంది పడుతున్నారా? అయితే మీకోసం ఆర్బీఐ కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి లోన్ రికవరీ పేరుతో ఇష్టానుసారంగా వేధించడం కుదరదు. కొత్త మార్గదర్శకాలు అమల్లోకి రానున్నాయి. ఇప్పటి వరకు కొంతమంది రికవరీ ఏజెంట్లు పదే పదే ఫోన్ కాల్స్ చేయడం, అనుచితంగా మాట్లాడటం, కుటుంబ సభ్యులు లేదా బంధువులకు కాల్ చేయడం వంటి ఫిర్యాదులు వచ్చేవి. వీటిని దృష్టిలో పెట్టుకున్న ఆర్బీఐ లోన్ రికవరీ ప్రక్రియను మరింత పారదర్శకంగా, బాధ్యతాయుతంగా మార్చేందుకు కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. కొత్త మార్గదర్శకాల ప్రకారం రికవరీ ఏజెంట్లు ఒక నిర్దిష్ట ప్రవర్తన నియమావళిని తప్పనిసరిగా పాటించాలి. కస్టమర్తో మర్యాదగా మాట్లాడాలి. బెదిరింపులు, అవమానకరమైన ప్రవర్తన, అనవసర ఒత్తిడి పూర్తిగా నిషేధం. అంతేకాదు, రికవరీకి సంబంధించిన ఫోన్ కాల్స్ను రికార్డ్ చేయడం, ఫిర్యాదులను సులభంగా పరిష్కరించే వ్యవస్థను ఏర్పాటు చేయడం వంటి చర్యలను కూడా ఆర్బీఐ సూచించింది. దీనివల్ల బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు తమ రికవరీ ఏజెంట్లపై మరింత బాధ్యత తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఒక విషయం గుర్తుంచుకోవాలి, ఈ కొత్త నిబంధనలు లోన్ తిరిగి చెల్లించాల్సిన బాధ్యతను తొలగించవు. ఈఎంఐలు సమయానికి చెల్లించడం ప్రతి రుణగ్రహీత బాధ్యతే. కానీ వసూలు చేసే విధానం మాత్రం చట్టబద్ధంగా, గౌరవప్రదంగా ఉండాలనేదే ఆర్బీఐ సందేశం. మరి మీ అభిప్రాయం ఏంటి? ఈ కొత్త నిబంధనలతో రికవరీ ఏజెంట్ల వేధింపులు తగ్గుతాయని మీరు భావిస్తున్నారా? కామెంట్స్లో తెలియజేయండి. ఇలాంటి బిజినెస్ అప్డేట్స్ కోసం ఎన్టీవీ బిజినెస్ను ఫాలో అవ్వండి.